ఈ వీడియోలో నేను ఒక పైస్పార్క్ సినారియో క్వెషన్ చెప్తాను. ఒక డేటా ఫ్రేమ్ ఉంది. ఆ డేటా ఫ్రేమ్‌లో డూప్లికేట్స్ రికార్డ్స్ ఉన్నాయి. సో, ఆ డూప్లికేట్ రికార్డ్స్ స్పెసిఫిక్ కాలమ్‌లో మనం అంటే డూప్లికేట్ రికార్డ్ డిలీట్ చేయాలి. కానీ లేటెస్ట్ రికార్డ్ అని ఉంచాలి. నార్మల్‌గా డ్రాప్ డూప్లికేట్స్ పెడితే 2 రికార్డ్స్ డిలీట్ అయిపోతాయి. అలా కాదు. మనము లేటెస్ట్ రికార్డ్ అలాగే ఉండాలి. అప్పుడేందంటే విండోస్ ఫంక్షన్ యూజ్ చేయాలి. మనం ఏ కాలమ్ మీద అయితే డూప్లికేట్ రికార్డ్స్ డిలీట్ చేయాలో ఆ కాలమ్‌ని పార్టీషన్ బై కాలమ్‌లో పెట్టాలి. అండ్ విండోస్ ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు ఆర్డర్ బై దగ్గర డేట్ కానీ టైమ్ స్టాంప్ కాలమ్ పెడితే మనకేందంటే లేటెస్ట్ రికార్డ్ అనేది వస్తుంది. సో, ఈ రో నంబర్ కొత్త కాలమ్ యాడ్ చేయాలి. రో నంబర్ ఫంక్షన్ యూజ్ చేసి పార్టీషన్ బై కాలమ్ అండ్ ఆర్డర్ బై డేట్ కాలమ్ యూజ్ చేస్తే అప్పుడు ఆ తర్వాత ఫిల్టర్ చేయాలి. రో నంబర్ ఈక్వల్ టు 1 అని ఫిల్టర్ చేస్తే లేటెస్ట్ రికార్డ్స్ అనేది మనకి వస్తది న్యూ డేటా ఫ్రేమ్‌లో. ఆ తర్వాత మనము ఆ రో నంబర్ కాలమ్ ఏదైతే యాడ్ చేసామో అది డ్రాప్ చేయొచ్చు. థాంక్ యూ.